మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, హౌస్ వైఫ్, వర్కింగ్ ఉమెన్, మామూలుగా అసలు ఇప్పుడు ఇద్దరిని కేటగిరీస్ని తీసుకుంటే హౌస్ వైఫ్ని చేసుకుంటే లాభాలేంటి, నష్టాలేంటి, అదే వర్కింగ్ ఉమెన్ చేసుకుంటే లాభాలేంటి, నష్టాలేంటి అనే దాని మీద మాట్లాడుకుందాం మేడం. చాలామంది అనుకుంటారు కదా, పెళ్లి చేసుకోవాలన్నప్పుడు నేను వర్కింగ్ ఉమెన్ చేసుకుంటే నాకు 2 ఇన్కమ్స్ వస్తాయి కదా, నా లైఫ్ బాగుంటుంది, రేపు పిల్లల్ని మంచి చదివించుకోవచ్చు, అన్నీ బాగుంటాయి అనుకుంటారు. అంతవరకు ఓకే, దానివల్ల ఏమైనా నష్టాలు ఉంటాయా? అదే హౌస్ వైఫ్ని చేసుకుంటే ఎంతసేపు ఇంట్లో ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తారు కొంతమంది. సో ఒక్కసారి ఇద్దరు కేటగిరీస్ వైజ్ మాట్లాడుకుంటే. అయితే మీరే చెప్పారు, ఆ క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. అంటే సూక్ష్మంలో మోక్షం అలాగా ఉంటాయి కొన్ని విషయాలు. అయితే హౌస్ వైఫ్ అంటే ఒక మంచి క్లాస్ పెట్టడం మర్చిపోయారు మీరు. హౌస్ వైఫ్స్ అందరూ చాలామందే ఉన్నారు, కానీ అందరి వల్ల బెనిఫిట్స్ ఉన్నాయా, అందరి వల్ల నష్టాలు ఉన్నాయా అంటే అవి ఉంటాయి ఇవి ఉంటాయి. మెంటాలిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు హౌస్ వైఫ్ అనుకోండి, ఆమె ఏం సంపాదించదు. ఒక మంచి అమ్మాయి అయితే, ఒక మంచి ఇల్లాలైతే తన ఇంటి కోసం పాటుపడుతుంది కదా. ఇప్పుడు ఒక జాబ్ చేస్తుంది అనుకోండి, తన స్కిల్స్ ఎక్కడికి వెళ్ళిపోతాయి చెప్పండి మీరు? ఆఫీస్కి బయటకు వెళ్ళిపోతాయి. అది ఇంట్లో ఉంటే ఏమవుతుంది, ఆ స్కిల్స్ అన్నీ కూడా తన తెలివితేటలని, తన సమయస్ఫూర్తిని, తన యొక్క అన్ని లక్షణాలని కూడా ఇంటి మీద పెడుతుంది కదా. తన ఎఫర్ట్స్ అన్నీ కూడా ఇంటి మీద పెడుతుంది. ఇల్లు ఎలాగా మంచిగా డెకరేట్ చేసుకోవాలి, నీట్గా. డెకరేషన్ అంటే నా ఉద్దేశంలో ఊరికే అలా అని కాదు, ఇల్లుని నీట్గా ఎలా పెట్టుకోవాలి. ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్తే చూడండి ఎంత ప్లెజెంట్గా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మనకి. అబ్బా చాలా హాయిగా ఉంది అని అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్తే బాబా ఏంటి ఇలా ఉంది గందరగోళంగా, త్వరగా పని ముగించుకెళ్ళిపోదాం పదండి అని మనం అనుకుంటే చాలా సందర్భాలు మనకి ఎదురవుతూ ఉంటాయి అలాంటివి. సో అలా కూడా ఉంటుంది. అంటే ఆ యొక్క మెంటాలిటీని బట్టి హౌస్ వైఫ్ అయితే గుడ్ ఆర్ బ్యాడ్ రెండు జరగచ్చు. ఒక మంచి హౌస్ వైఫ్ అయితే కనుక ఇల్లు చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇల్లు నీట్గా పెట్టుకోవడము, చక్కగా టైంకి లేవటం, పిల్లల్ని చూసుకోవడం, భర్తను చూసుకోవడం, ఇల్లు దిద్దుకోవడం, వచ్చిపోయే వాళ్ళకి మంచి సమాధానం చెప్పుకోవడం, తగిన తనకి తాను మళ్ళీ జాగ్రత్తలు తీసుకుంటూ. అంటే ఇప్పుడు రోజులు బాగాలేదు కాబట్టి వెళ్ళంగానే తలుపులు వేసుకోవడము, ఎవరన్నా వస్తే జాగ్రత్తగా కనిపెట్టి తలుపులు తీసి జవాబు చెప్పడము, అనేక రకాలమైన మోసాలు జరుగుతున్నాయి. వాటన్నిటి నుంచి అదే నేను చెప్తున్నాను, తన తెలివితేటలని స్కిల్స్ని ఉపయోగిస్తుంది. ఇంటికే పరిమితం, ఇంటికే. ఎక్కడా కూడా ఇంటి మీద బ్యాడ్ రిఫ్లెక్షన్ రాకుండా తను జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి బయట విషయాలు కూడా అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, మనం ఇలా ఉండాలి అని బ్రెయిన్ పనిచేస్తుంది తనకి. సో ఆ విధంగా కూడా తను జాగ్రత్తలు తీసుకుంటుంది. చక్కని వంట, ఈరోజు డిషెస్ మనం ఏమన్నా వేరే విధంగా ట్రై చేద్దామా, బోర్ లేకుండా. పిల్లలు అమ్మ ఇది బాగాలేదనో ఇంకొకటి కావాలనో అంటూ ఉంటారు ఇళ్లలో. సో ఆ మాటలు కూడా గుర్తొస్తాయి తనకి. గుర్తొచ్చి కొత్త వంట కోసం ట్రై చేయటము. తర్వాత పిల్లలు రూమ్స్ కానీ, ఇంట్లో అన్ని రూమ్స్ కానీ ఉన్న వస్తువుని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు. కొంతమంది ఇక్కడ తీసి అక్కడ పెట్టడం, అక్కడ తీసి ఇక్కడ పెట్టడం చేస్తుంటారు కదా. అంటే ఇంట్లో ఒక డిసిప్లిన్ కూడా ఈవిడ ద్వారా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా ఇల్లు సర్దుకోవడమే కానీ, తీసిన వస్తువు తీసిన చోట పెట్టడమే కానీ, మరి వంట కానీ, ఇంకొకటి కానీ ఇంకోటి, బయటకు వెళ్ళి కూడా పనులు చేసుకొస్తుంటారు పిల్లలు ఎక్కువ. అన్నీ బ్యాంక్స్కి వెళ్ళడము, పని ఉంటే హాస్పిటల్స్కి వెళ్ళడము, షాప్కి వెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలంటే తెచ్చుకోవడము, చక్కగా వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తను కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ వెంటనే పిల్లల కోసం, భర్త కోసం అన్నీ రెడీ చేయటం, పిల్లలకి మంచి చదువులు చెప్పించడం. ఒక వీడియోలో చెప్పాను నేను, ఒక మదర్ కానీ ఒక లేడీ అనుకోండి, తను ఒక ఎడ్యుకేటెడ్ అయితే 3 generations ఎడ్యుకేటెడ్స్ అవుతారు వాళ్ళు కదా. సో తనకున్నటువంటి తెలివితేటలు, తను చదువుకున్న విధానాన్ని చక్కగా పిల్లలకి కూడా అప్లై చేసి మంచిగా చదివించడం, హోంవర్క్స్ చేయించడము, వాళ్ళకి అన్నిట్లోనూ మంచి ట్రైనింగ్ ఇవ్వడం, ఆటల్లో, పాటల్లో, చదువుల్లో. వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఒక డ్రాయింగ్ అవ్వచ్చు, లేకపోతే ఒక పెయింటింగ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా పజిల్స్ చేయడము, ఇలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏవో ఉంటాయి. అవన్నీ తన అటువైపు వాళ్ళని డైవర్ట్ చేసి మంచిగా అందులో ట్రైనింగ్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లే స్కిల్స్, ఇవన్నీ కూడా ఒక హౌస్ వైఫ్స్కి ఉంటాయి. ఉన్నప్పుడు తను అలా డైవర్ట్ చేయగలిగినప్పుడు ఇంటికి రాగానే భర్తకి అన్నీ చూడటము, పిల్లలకి ఇంట్లో ఏమన్నా ఇన్లాస్ ఉంటే వాళ్ళని చూసుకోవడము. అఫ్కోర్స్ వాళ్ళ స్తోమత ఉంటే ఎవరినన్నా మేడ్ని, పని మనిషిని పెట్టుకుంటున్నారనుకోండి, పెట్టుకోవచ్చు కూడా.
పెట్టుకుంటే కూడా అది హెల్ప్ అవుతుంది. చక్కగా మనీని ఎలా మనం సేవింగ్స్ చేయాలి, దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఇలా ఇలా అన్నీ చూసుకుంటున్నప్పుడు ఆ ఇల్లు చాలా బాగుంటుంది కదండి. మరి అలాగే ఒక జాబ్ చేస్తున్నప్పుడు మీరు అన్నట్టు వర్కింగ్ ఉమెన్ అయినప్పుడు బ్రహ్మాండమైన సంపాదన వస్తుంది. ఇప్పుడు సింగిల్ సంపాదన అయినప్పటికీ కూడా ఇక్కడ ఇల్లు చాలా అంటే చాలా మనశ్శాంతి ఉంటుంది. ఉంటుంది. మనిషికి కావాల్సింది ఏంటండి? శాంతి, ప్రశాంతి, విశ్రాంతి కదా, సంతృప్తి. ఈ 4 ఇలాంటి హౌస్ వైఫ్ అయితే గనక ఖచ్చితంగా దొరుకుతాయి. మరి అలాగే ఒక ఒక అమ్మాయి జాబ్ చేస్తుందనుకోండి, వర్కింగ్ ఉమెన్ అయినప్పుడు సంపాదన బావుంటుంది. ప్రాపర్టీస్ బావుంటాయి. మంచి లైఫ్ లగ్జూరియస్‌గా ఉంటుంది. కోరుకున్న తిండి, కోరుకున్న చోటకి వెళ్ళడము, కోరుకున్న బట్టలు కట్టుకోవడము, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడికి పడితే అక్కడికి మంచిగా ఖర్చు పెట్టుకొని వెళ్ళడము, తిరగడము, ఎంజాయ్ చేయడం అన్నీ బాగుంటాయి. ఈజ్ ఈక్వల్ టు పిల్లలు కూడా అలాగే తయారవుతారు. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ ఇస్తారు గానీ వాళ్ళు పిల్లలకి టైంను మాత్రం ఇవ్వలేరు. ఖచ్చితంగా ఇవ్వలేరు. ఆటోమేటిక్‌గా అందరూ కూడా రిలాక్స్ కోరుకుంటారు. ఆ రిలాక్సేషన్ కోసం నలుగురు కలిసి బయటికెళ్ళిపోతారు. అందరం కలిసి తిరుగుతున్నాం, కలిసి ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నారే కానీ ఏదో మిస్ అవుతుందనేది వాళ్ళకి అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుందంటే సడన్‌గా వాళ్ళ పాప, బాబా సూసైడ్ చేసుకున్నప్పుడు, లేకపోతే ఫ్యామిలీలో ఎవరన్నా ఒకళ్ళు సూసైడ్ చేసుకోవడమో, లేకపోతే గబుక్కున ఏదన్నా అనుకోనిది ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు భూమి మీద నిలబడతారు. అప్పుడు ఏం చేయటానికి ఉంటుంది చెప్పండి? కాబట్టి వర్కింగ్ ఉమెన్ అయినా కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీకు సంపాదిస్తున్నారు బాగానే ఉంది. ఒక పార్ట్ ఆఫ్ ఒక టైంని మీరు ఇంటికి కేటాయించగలగాలి. పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కనుక్కోగలగాలి. పిల్లలకి గైడెన్స్ ఇస్తూ ఉండాలి. పిల్లలకి మీరు టైం ఇవ్వాలి. పిల్లలకి మీ యొక్క లవ్ అండ్ ఎఫెక్షన్ ఇస్తూ ఉండాలి. ఇవన్నీ వర్కింగ్ ఉమెన్ ఇవ్వలేకపోతారు. ఇవ్వలేకపోబట్టి సంపాదన బాగున్నా, ప్రాపర్టీస్ బాగున్నా ఇవన్నీ లోపిస్తాయి. ఒక డిసిప్లిన్ అయితే ఖచ్చితంగా ఉండదు. ఇల్లు నీట్‌నెస్ అయితే అసలే ఉండదు. భార్యాభర్తల మధ్యన సరైన అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మెజారిటీ ఎక్కువ ఉండదు. నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నాను, నేను అక్కడికెళ్తున్నాను చెప్పేది ఉంది. అక్కడికెళ్ళాక నేను ఇక్కడున్నాను, రేపొస్తాను, లేకపోతే ఈవినింగ్ వస్తాను. అంత కమ్యూనికేషన్ అలా ఉంటుంది. మాట తీరు కూడా కొంచెం ఖచ్చితంగా. పిల్లలున్నారనుకోండి, కాల్ చేసి నువ్వు చేసుకుని తినేసేయి, నేను ఆ టైంకి వస్తానంటారు. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతుండే టీనేజ్‌కి వచ్చిన తర్వాత, సరే అమ్మ బయట ఉంది కదా, మనం ఏదో ఒకటి చేసేసుకుని తినేద్దామని చేసేసుకుని తినేస్తారు. కానీ ఎఫెక్షన్ అనేది మిస్ అవుతున్నారు కదా. అమ్మ వచ్చి ప్రేమగా ఏదైనా చేసి పెడితే పిల్లలకి ఆ ప్రేమ, ఆ బంధం పెరుగుతుంది. అది లేనప్పుడు ఉంటారు, కలిసే ఉంటారు. బంధం అయితే ఉండదు. అంటే మేడం ఇక్కడ కాంట్రాక్ట్ లాగా. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి సంపాదనతో సరిపోతుంది అన్నప్పుడు కూడా ఇద్దరు చేస్తున్నారని అంటారా? ఈ ఒక వ్యక్తి సంపాదనతో ఓకే అయిపోతుంది, ఫ్యామిలీ చేయొచ్చు, నువ్వు అవసరం లేదు, నువ్వు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకో, ఇల్లు చూసుకో, మీరు అన్నట్టుగా ప్రశాంతంగా ఉంటుంది, ప్లెజెంట్‌గా ఉంటుంది అన్న ఆ ఛాన్స్ ఉన్నా కూడా ఇద్దరు చేస్తున్నారు అని అంటారా? జాబ్ దాదాపుగా చేస్తున్నారుగా. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇండిపెండెన్సీ కావాలి, ఇండివిడ్యువాలిటీ కావాలి, దేనికి ఆధారపడకూడదు. ఇది ఒక పెద్ద మైనస్ అయిందండి. తప్పు ఇది మగవాళ్ళు చేశారు చాలా మంది తప్పు. ఫ్రీడమ్ ఇచ్చారంటారా? ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వకుండా చేశారు గతంలో. దానివల్ల ఇప్పుడు ఈ మార్పులు వచ్చాయి. ఏంటంటే ఎంతో కొంత మనీ ఇచ్చి మెయింటైన్ చేయమనడము, కొంత లిటిల్ బిట్ ఇంత కొంచెం పాకెట్ మనీ ఇవ్వడము, తర్వాత ఇంట్లో కొంచెం కొంచెం ఫ్రీడమ్ వదలడము, తర్వాత ఒక ప్రతిదానికి కూడా నేనున్నాను అనే ధైర్యం ఇవ్వడం అనేది చేయలేదు ఒక జనరేషన్లో. అంటే పాస్ట్ అంతా అట్లానే జరిగింది. బట్ ఈ జస్ట్ బిఫోర్ జనరేషన్లో కూడా అలాగే జరిగాయి. కాబట్టి ఈ జనరేషన్లో అమ్మాయిలు 100% అమ్మాయిలు మేము మా కాళ్ళ మీద మేము నిలబడాలి, మా సంపాదన మేము సంపాదించుకోవాలి, డిపెండ్ అవ్వకూడదు అనుకుంటున్నారు. అక్కడ బాధ్యతను మర్చిపోతున్నారు, ఒక బ్యూటిఫుల్ లైఫ్ని మర్చిపోతున్నారు. ఫైనల్గా ఇద్దరు కలిసి పనిచేస్తే నష్టపోయేది ఏంటి? ఒకలే పనిచేస్తే లాభపడేది ఏంటంటే ఏం చెప్తారు? అది వాళ్ళ ఆలోచన మనస్తత్వాలను బట్టి ఆధారపడి ఉంటుంది. టైంని డివైడ్ చేసుకోగలగాలండి. ఇప్పుడు మనకు 24 అవర్స్ ఉంటుంది కదా, 24 అవర్స్లో జాబ్కి వెళ్తారు, ఎన్ని అవర్స్ ఉంటారు ఆఫీస్లో? బిఫోర్ ఒక 1 అవర్, ఆఫ్టర్ 1 అవర్ జర్నీకి తీసేస్తే కూడా, అంటే ఆఫీస్కి దగ్గరగా ఇల్లు తీసుకుంటే మనకి ఇంకా టైం కలిసి వస్తుంది. లేదు మేము 2 అవర్స్ జర్నీ చేసి వెళ్ళాలి అనుకుంటే అది మీరు సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ మీరు సొంత ఇంట్లో ఉన్నా సరే, పోనీ టెంపరీగా పిల్లలు ఎదిగే వరకు కొంచెం రెంట్కి తీసుకోండి. ఇద్దరు జాబ్ చేస్తున్నారుగా. కొన్ని కంపెనీస్కి హెచ్ఆర్ఏ ఇస్తారు, అవునా? మరి ఆ హెచ్ఆర్ఏ ఇచ్చినప్పుడు ఆ అలవెన్సెస్ని ఉపయోగించుకొని అది రెంట్కి ఇచ్చుకొని మీరు ఇక్కడ ఉండొచ్చు. అన్ని మీకు టైం సరిపోతుంది, పిల్లల్ని త్వరగా ఇంటికి వెళ్ళి చూసుకోగలుగుతారు. అలాంటి ఆలోచనలు చేయకపోవడం వల్ల కూడా చాలా జరుగుతున్నాయి ఇక్కడ. అలాంటప్పుడు ఇద్దరు సంపాదించుకోవచ్చు.
ఒక ఇలాంటి అవకాశాలు చేసుకొని ఎట్లా అంటే దగ్గరగా ఆఫీస్కి దగ్గరగా స్కూల్కి దగ్గరగా ఇట్లా టైం అనేది చాలా మిగులుతుంది. సో 1 అవర్ ముందు 1 అవర్ వెనక కనుక మీరు తీసేస్తే మధ్యలో ఎన్ని అవర్స్ జాబ్ చేస్తున్నారో చూసుకుంటే ఇంటికి వచ్చేదాన్ని బట్టి మీరు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎలా మనం ఫ్యామిలీ అంతా ఒక స్పెండ్ చేయాలి, ఒక మాట్లాడుకోవాలి కదా, ఫ్యామిలీ అంతా మాట్లాడుకోవాలి. అసలు మాటలు ఉండవు. ఇంటికి రాగానే అమ్మ అలసిపోయిందని పిల్లలు, నేను అలసిపోయానని మదరు, తండ్రి మటుకు తండ్రి అలా అనుకుంటుంటే పిల్లలు ఇలా చూస్తూ దొంగతనంగా చూసినట్టు చూసి హోంవర్క్లు చేసుకోవడము, ఎప్పుడు భోజనానికి పిలుస్తారా, ఆకలి పాపం పిల్లలకి రాస్తున్నట్టే ఉంటారు కానీ కిచెన్ వైపు చూడటము, డాడీ ఏం చేస్తున్నాడు, డాడీ టీవీ చూస్తుంటాడు, అమ్మ ఏమో కిచెన్లో వర్క్ చేస్తూ ఉంటుంది, అమ్మో ఏమైనా అంటారేమో ఇద్దరు సీరియస్గా ఉన్నారు అని చెప్పి వీళ్ళు ఎలాగోలా హోంవర్క్ కంప్లీట్ చేయడానికి చూస్తుంటారు ఆకలి పొట్టతోటి. ఆవిడ ఎప్పుడో పెడుతుంది, తింటారు, నిద్రపోతారు, మళ్ళీ పొద్దున్నే లేస్తారు, ఏ రెడీ అవ్వండి రెడీ అవ్వండి రెడీ అవ్వండి, గబగబా రెడీ చేసేస్తారు, తోసి పారేస్తారు బయటికి. అలాంటి లైఫ్లో పిల్లలకి బాండ్ అనేది దెబ్బతింటుంది. వాళ్ళకి మానసిక వికాసం అనేది ఉండదు, అస్సలు ఉండదు, అసలు ఉండదు. ఉండకపోవటం వల్ల వాళ్ళకి ఆత్మన్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోవడం వల్ల ఎవరితో కలవలేకపోవడం, నోరంతా విప్పి నవ్వటానికి కూడా సిగ్గుపడతారు కొంతమంది పిల్లలు, తలెత్తి మాట్లాడటానికి సిగ్గుపడతారు, కళ్ళెత్తి మాట్లాడటానికి సిగ్గుపడతారు, భయపడతారు. ఎందుకంటే ఎలా ఎదుర్కోవాలనేది వాళ్ళకి అర్థం కాక కళ్ళువాలు చేయడం, తలవాలు చేయడం, పక్కకు చూడడం, తెలిసి తెలియని జవాబులు చెప్పడం వల్ల ప్రతి దగ్గర కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు వాళ్ళు. ఇవన్నీ ఎవరి వల్ల? పేరెంట్స్ వల్ల. మీకు కొంత ఖాళీ తీసుకుని పిల్లలకి ఇవన్నీ కూడా నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా ఉన్నప్పుడు ఫ్యామిలీ చాలా హెల్దీగా ఉంటుంది. ఇలాగా చచ్చిపోదామా, చంపేద్దామా, డబ్బు లేదే, అది లేదే, వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, అలాంటి దరిద్రపు ఆలోచనలకి బ్రెయిన్లో తావు ఉండదు. అందరూ కలిసి చక్కగా అలా ఉండాలి. థ్యాంక్ యూ మ్యామ్.